అంత మాత్రం కాకుండా దేవుడు మనల్ని విడిపించేవాడట. ప్రభువులోనికి వచ్చిన తర్వాత కూడా క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నాము అని చెప్పుకుంటూ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల బంధకాలు, లోక సంబంధమైన అనుభవాలు, ఐహిక విచారాలు ఇవన్నీ మనల్ని చుట్టేస్తూ ఉంటాయి. పాపానికి ఒక పేరుంది బైబిల్లో, సులువుగా చుక్కులు పెట్టు పాపం అన్నాడు. ఇది పెద్ద పాపం కాదులే అనుకున్నట్టుగానే ప్రారంభించి ఆ తర్వాత భయంకరమైన ఆధ్యాత్మిక పతనంలోకి జారిపోయారు చాలామంది ఉంటారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుడు మనను విడుదల చేసే దేవుడు. ఆయన మోత గంపలు ఎత్తకుండా దేవుడు వారిని విడిపించాడనే మాట కీర్తన గ్రంథంలో మనం చూస్తాం. కొన్నిసార్లు అనవసరమైన బరువులు, అనవసరమైన ఒత్తిళ్లు, చింతపడకూడనే వాటికి కూడా చింతపడి జీవితాన్ని దుర్భరం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు, నీ భారం దేవుని మీద వేసేయి, అనవసరమైన విషయాలకు చింతించడం మానేసేయి, దేవుని మీద ఆనుకో, విశ్వాసంతో ఉండు, ధైర్యంగా ఉండు. ప్రభు నీ జీవితంలో తన సంకల్పాలు నెరవేరుస్తారు. ఈ లోకంలో నిన్ను నన్ను దేవుడు కలుగు చేయడానికి ఉద్దేశం ఉంది. మన ద్వారా ఆయన నామం మహింపరచబడాలి, మన ద్వారా ఆయన ప్రణాళికలు నెరవేర్చబడాలి, మన ద్వారా ఆయన సంకల్పాలు నెరవేర్చబడాలని దేవునికి ఆలోచన. సంపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నప్పుడు, ఆయన కృప మీద ఆధారపడినప్పుడు, ప్రభువా నీవు తప్ప మరెవరు లేరని ప్రభువుని గట్టిగా పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు తన సంకల్పాలు, తన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చి మనల్ని విడిపించి తన మహిమార్థమై ఆయన మనల్ని వాడుకుంటారు. ఈ వాగ్దానం ఈ రోజంతా క్లెయిమ్ చేయండి, ప్రభువును స్తుతించండి, ఘనపరచండి, ఆయన కోసం జీవించండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగును గాక.